రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. నీళ్లు ఇవ్వడంతోనే కాదు, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకూడదు. మీరు మంచి పంట వేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి. 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కిలోకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎన్డీఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు. 20 మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు, 1 క్వింటాల్ 12,000 రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా. ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం, క్రిమి సంహారక మందులు పెడతాం, ఎరువులున్నాయి. మీరు కూడా ఎరువులు తక్కువ వేయండి. ఎక్కువ ఎరువులు వేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులు వేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. తొందరలో రైతులందరికీ శుభవార్త. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాధ్యత నాది. వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా, ఎల్లుండేస్తే ఎల్లుండే వేస్తా, ఏప్రిల్లో వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం. సరేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు, చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా. 10 లక్షల ఉద్యోగాలు, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు చెప్పాను, పిల్లలందరినీ కోరుతున్నా, సమయం వెయిట్ చేయొద్దండి, చదువుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు, ఫ్యాక్టరీలో పనిచేయచ్చు. అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికే భారం అవుతుంది. ఈరోజు కష్టపడే రోజులు పోయినాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు. ఏం తమ్ముళ్ళు, నేను ఒకటి అడుగుతున్నా. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. 550 సర్వీసులు ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆగస్టు 15 నెలే 700 సర్వీసులు వాట్సాప్లో ఇస్తాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, నేనే పోరాడే. అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు, 420 అన్నారు. నన్ను 420 అన్నవాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ రోజు నేనంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని సేవలు, ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నీ సెల్ ఫోన్లోనే మొత్తం సేవలు తీసుకునే, సర్వీస్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
వాట్సాప్ సర్వీసెస్ కానీ గవర్నెన్స్ అందరికీ తెలుసా అని అడుగుతున్నా. మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. తెలుసనేవాళ్ళు చేలిపైకెత్తండి. తెలుసనేవాళ్ళు ఇంకా చాలామంది వాడుకోవడంలా. అదే నా బాధ. నేను మంచి చేయాలనుకున్నా గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసుకుపోతాం కానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అవునా కాదా? మీలో మార్పు రావాలన్నా లేదా అని అడుగుతున్నా. మీలో మార్పు వస్తే అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం అవుతుంది. నేనైతే ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కడినే. ఇప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తే లాభం లేదు. మీకు అర్థమయ్యే విధంగా పనులు చేయాలి. వేదిక పైనుండే నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జవాబుదారీతనంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఒక పాజిటివ్గా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఈ రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సీమను ఓట్ల రాజకీయానికి వాడుకున్నది కొందరు. సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ. అర్థం చేసుకునే బాధ్యత మీది. విధ్వంసాలు చేసే నాయకులు, అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మొన్న చూశారు చిత్తూరులో. చరిత్రలో ఎవ్వరూ ఈ విధంగా 1 కేజీకి 4 రూపాయలు మామిడి పంటకు ధరిచ్చి 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? వివేకానంద రెడ్డి అజాత శత్రువు, నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేననుకున్నా, బాధపడ్డా, రే ఆలఫేషడం చనిపోయాడు, మంచోడే పాపం అనుకున్నా. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి, ఈ యొక్క మనం మామూలుగా చనిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు.